తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అడిషనల్ కలెక్టర్ గడ్డం నాగేష్ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేశారు. సాధారణ మహిళా రైతు రూపంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై మరిన్ని వివరాలు బాబు యాదవ్ అందిస్తారు. తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. మనకు నిన్నటి రోజున సోనియా గాంధీ బర్త్డే, అలాగే తెలంగాణ తొలి ప్రకటన అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటన చేశారు. దానికి చిహ్నంగానే ఈ యొక్క రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ యొక్క విగ్రహం చూడొచ్చు, చాలా అందంగా కనబడుతున్నది. ఒక గ్రీన్ సారీ, ఒక మహిళా రైతు ఏదైతే ఉందో ఆ మహిళా రైతు చూపెట్టే విధంగా ఒక మహిళ చేతిలో ఏదైతే మొక్కజొన్న, అలాగే గ్రీన్ సారీ, అంటే తెలంగాణలో ఒక మహిళ సాధారణ మహిళ ఎలా ఉంటుందో ఆ మహిళ ఒక ముఖ చిత్రాన్ని విధంగా చాలా అద్భుతంగా అయితే చేశారు. మొత్తం మనకు 12 అడుగులు, తర్వాత 4, మొత్తం సుమారు ఒక 20 అడుగుల ఎత్తుతోని చాలా ఆకర్షణీయంగా అయితే కనబడుతుంది. మనకు మొత్తం అంటే రాష్ట్ర వ్యాప్తంగా నిన్న దాదాపు చాలా కలెక్టరేట్ కార్యాలయం ఎదుటైతే ఆవిష్కరణ చేశారు. దానిలో భాగంగా మనకి ఈ యొక్క రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అయితే ఏర్పాటు చేశారు. మనం చూసుకుంటే గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు కేవలం ప్రకటన మాత్రమే చేశారు. అన్ని కలెక్టరేట్ ముందు, కార్యాలయాల ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఒక ప్రకటన మాత్రమే చేశారు. కానీ ఒక కాంగ్రెస్ సర్కార్ మాత్రము గవర్నమెంట్ ఏర్పడిన 2 ఏళ్లలోనే మాటకు కట్టుబడి మనకు ఈ యొక్క విగ్రహాన్ని అయితే ఆవిష్కరణ చేశారు. మనము ఈ కలెక్టర్ ఎంట్రన్స్ లోనే మనకు ఎంతో అద్భుతంగా కనబడుతున్నది. మొత్తానికైతే మనకు ఈ యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో దృష్టి పెట్టుకొని దానికి లోబడి నిన్నైతే అడిషనల్ కలెక్టర్ నాగేష్ సార్ అయితే ఇనాగ్రేషన్ చేశారు. మనకు చాలా అద్భుతంగా, ఒక ఆకర్షణీయంగా, ఒక సాధారణ మహిళా రూపంలో అయితే ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు అయితే ఆవిష్కరణ చేశారు. కెమెరా పర్సన్ రాజేందర్తో బాబు యాదవ్, V6 న్యూస్, సిరిసిల్ల కలెక్టరేట్ నుండి.